నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. జనరల్ కండిషన్లో చూస్తే కనుక ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడినా జగన్ గారి విషయం వచ్చినప్పుడు, వైసీపీ విషయం వచ్చినప్పుడు, అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని వెనకేసుకొస్తూనే ఉంటారు. ఏమిటి అవినాభావ సంబంధం, ఏమిటి, ఎందుకని, అంటే వీళ్ళిద్దరు ఇంతలా వెనకేసుకు రావడం వెనక ఉన్నటువంటి విధానం ఏంటి? ఎందుకని అంత ఇంట్రెస్ట్, ఎందుకని అంత ఆసక్తి? ఇప్పుడు ఈ సెక్రటరియట్ నేను ఇలా కట్టుకుంటున్నాయా, ఈ బ్లాకులు నీకున్నాయి, ఏం చేయాలి ఇట్లని అంటే 10 ఏళ్ళ తర్వాత నాకు ఎవాలగో నాకు కాదు, ఇప్పుడే తీసుకోండి అన్నప్పుడు ఆ దయాద్ర హృదయం చూసినప్పుడు కేసీఆర్ గారు మతిష్కంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఒక వ్యక్తి మీద. ఓకే, అర్థం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తనది కాని దానికోసం అర్రులు చేస్తూ పోకలాడుకుంటూ ఆత్తేరి వెసెస్ ఇదే గవర్నర్ గారు తాళాలు ఎడతారు నరసింహన్ ఎంప్లాయీస్ అందరినీ ఏడ్చేలో తెలియక బస్సు చేసుకుని అమరావతి వెళ్ళిపోతాం అన్న బేలాతనం కనబడలేదు కదా. ఓకే అండి. మా అమరావతి చంద్రబాబు నాయుడు అయితే బస్సు చేసుకు వెళ్ళిపోయి నేను ఎక్కడే పరిపాలిస్తాను, నా ఇల్లు ఎక్కడే ఉంది, ఆ బ్లాక్లో నేను కూర్చుంటాను, ఈ గవర్నర్ ఏడ్ చేస్తాడు, నేను చూస్తాను కేసీఆర్ అని తగు వాళ్ళే కదా. జగన్ అయితే అలా ఉండేవాడేమో. జగన్ అలా అనలేదు, నేను చెప్తుంది అదే. అందుకనే కేసీఆర్ గారికి జగన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ బుక్స్. కేసీఆర్ గారికి జగన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ బుక్స్ బికాస్ ఆఫ్ దట్. కాళేశ్వరం ఉంది, ఆ నీళ్లు ఎలా వెళ్తాయనే ముందు మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ఆయన వచ్చి కన్విన్స్ అయ్యాడు కాళేశ్వరం ఓపెనింగ్కి వచ్చాడు, అంటే అవగాహన లేకుండా అక్కడున్న ఈ దిక్కుమాల పేపర్లు చదివితే ప్రభావం ఇలా ఉంటుంది అన్నది ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటని మర్చిపోయావా జగన్, ఇది దీని పరిస్థితి, ఇక్కడ మేము సస్యశ్యామలం చేసుకోవాలి, ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం అన్నది, ఎప్పుడు మా నీళ్లు మేము ఎలా సంపాదించుకోవచ్చు అన్నదానికి కన్విన్స్ చేయడం లేదు అతను. ఓకే, అంటే జగన్ మీద ఉన్న ప్రేమ కారణాలు ఇవన్నీ. ఆబ్వియస్లీ ఇప్పుడు స్టేట్ అన్నది ఒక స్టేట్ ఫ్లరిష్ అవ్వాలి, ఒక స్టేట్ కంటిన్యూ అవ్వాలి అన్నప్పుడు ఇది కంటిన్యూషన్ స్టేటే కదా. ఆ స్టేట్ ఫ్లరిష్ అవ్వాలంటే లేని తలకాయ నొప్పులు కాకుండా కొత్త తలకాయ నొప్పులు తెచ్చుకుని వెళ్తా రోజు జుట్లు పీక్కుని పంచాయతీ ఎందుకు? ఆ పంచాయతీ సుగమమైనప్పుడు యూ విల్ బి ఆల్వేస్ ఇన్ గుడ్ బుక్స్. కేటీఆర్ కూడా బిగ్ బ్రదర్ అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ. సో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే వాళ్ళ విషయంలో ఎప్పుడు వాళ్ళ నెరేటివ్స్ ఎప్పుడు మారవు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు విన్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు, ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అన్న సినిమా వచ్చిందండి, అలాగా యాక్సిడెంటల్ డిప్యూటీ సీఎం, ఆయనకి ఏంటిది అంటారు దాన్ని, కన్సిస్టెన్సీ లేదు అంటూ మాట్లాడారు. ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్య? నేను అది ఎక్కువ చెప్తా ఉంటాను. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి అని ఒకడే. ఎందుకంటే నిన్నటిది ఇవాళకి వచ్చేకల్లా అది ఒక డిఫరెంట్ ప్రవచనం వస్తుంది, ఒక డిఫరెంట్ నిరేషన్తో చెప్తూ ఉంటాడు. యాజ్ ఇఫ్ చూడండి, కళల కన్నా మన అబ్దుల్ కలాం గారికి ముద్దుల కొడుకు అతనే అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు కానీ ఈయన దత్తత తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది దత్త, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేసినట్టు అదేదో యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఆయన. ఇప్పుడు అతను ఒరిజినల్గా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన వాటిలో వాళ్ళందరూ నాస్తికుల కిందే చాలాసార్లు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు. సడన్గా ఈ సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ ఇలాంటివన్నీ మాడుతుంటే ఇట్ ఈస్ నాట్ సార్. మా నోరు విప్పితే చిరంజీవి గారు, నాగేంద్ర బాబు ఆంజనేయ స్వామి పేరు తెలుసుకుంటూ ఉంటారు. నిన్నటికి నిన్న కూడా ఆంజనేయ స్వామి గురించి అన్నారు ఆయన, చిరంజీవి గారు. సార్ ఒకటి అంజనీ పుత్రుడా ఆయన ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన పేరు కొండదల శివప్రసాద్ గారు, ఆయన పేరు చిరంజీవి అని ఎలా వచ్చిందో అలాగే ఆయనకి కూడా ఈ భగవంతుడు ఉన్నాడు అకార్డింగ్ టు దర్ దిస్ థింగ్ వాళ్ళ బ్యానర్ అని వీటిలని వస్తుంటాయి. అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు ఒకటి నేను ఎందుకు చెప్తున్నాను, నాస్తికులు ఉంటారు వాళ్ళు. చాలా వాళ్ళ డెలిబరేషన్ వాళ్ళ ఇంటర్వ్యూలోనే చెప్పారండి. ఐ వోంట్ బిలీవ్ ఇట్ అని చిరంజీవి గారు చెప్పారు. ఇప్పుడు నాగబాబు గారు అయితే ఇంక మరి ఇలా ఉంటుంది ఇన్కన్సిస్టెన్సీ నేర్చుకుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నుంచి. అంటే కవిత గారు ఆ మాట అనడంలో తప్పులేదంట. వాళ్ళు ఇప్పుడు కాదు, నాన్నగారు కానీ ఎప్పుడైనా సరే మాడితే వాళ్ళు ఆ విషయంలో ఇప్పటికి కూడా దే స్టిక్ టు దర్ గన్స్, అట్లాగే మాట్లాడారు. సో అంటే కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే వాళ్ళు ప్రజెంట్ పొలిటికల్లో నేను ఒకటి చెప్తున్నాను సార్, ఉద్యమ నేపథ్యం నుంచి కేసీఆర్ గారు ఫ్యామిలీ వాళ్ళు ద కమిటెడ్ సోల్స్ ఫర్ పొలిటిక్స్. కమిట్మెంట్ టువర్డ్స్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు నాన్ కమిటల్గా చేస్తున్న వాళ్ళని ఎలా చూస్తారని దానికి అదొక ఎగ్జాంపుల్. ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి అంత ఈజీగా అనడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు మీరు 1947లో స్వతంత్రం వచ్చింది సార్. గాంధీ గారిని ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతారా, గాంధీ గారిని ఒక మహాత్ముడి కింద మాట్లాడతారా? ఫస్ట్ మహాత్ముడి కిందే మాట్లాడతాం. ఆయన రాజకీయ నాయకుడి కింద ఎవరు మాట్లాడరు. కానీ ఆయన రాజకీయాలు చేశారని ఇంటర్ప్రిటేషన్స్తో మాట్లాడుతుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అలా ఒక సినిమా యాక్టర్ని సినిమా యాక్టర్గా చూస్తున్న దగ్గర పొలిటికల్ అడాప్టబిలిటీతో
పొలిటీషియన్ అని చలవాణి అవడానికి చేస్తున్న కుయుక్తుల కింద దాన్ని అభివర్ణించాలి. అదేమిటి 10 ఏళ్ల పాటు ఏకంగా పాలిటిక్స్లో ఉండి చాలా పోరాడి మొత్తానికి గెలిచి, నేను అంటుంది అదే సార్, 1940లో స్వాతంత్రం రాకమనుపు నుంచి ఆయన పోరాటంలోనే ఉన్నాడు ఆయన. గాంధీ నేను పవన్ గురించి చెప్తున్నాను. నేను ఈయన గురించే చెప్తున్నాను, కంపారిజన్ అదే చెప్తున్నాను. వెన్ యూ కాంట్ లుక్ హిమ్ యాజ్ అ పొలిటీషియన్, ఈజ్ ఏ జాతిపిత అని చూసే దగ్గర వీల్ ఆల్వేస్ లుక్ హిమ్ యాజ్ అ గ్రేట్ యాక్టర్, దట్స్ ఇట్. సరే, ఎందుకు అలా జరుగుతుందంటారు? ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం కానీ. ఫస్ట్ కన్సిస్టెన్సీ కన్నా ముందు సమాజం పట్ల అవగాహన. కార్వాన్లోంచి, ఇంట్లో ఏసీ రూమ్లోంచి బయటికి రాకుండా, సమాజాన్ని చూడకుండా సమాజం శ్రేయస్సు కోరుకుంటానంటే అది బచ్చిబూతు మాట. అదేమిటండి, అన్ని పర్యటనలు చేశాడు, అంతమందితో మాట్లాడాడు, అన్ని మీటింగుల్లో మాట్లాడాడు, అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడతాడు. అనర్గళంగా అని మాత్రం దయించి చెప్పకండి, మాట్లాడతారనండి. ఓకే, సరే, మాట్లాడతారు. తడబాటుతో మాట్లాడతారు, అవగాహనతో కాకుండా అవగాహన రాయిత్యంతో మాట్లాడతారు. ఇప్పుడు 30,000 మంది అన్ని కూడా అంతేనండి. నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఆయన ఎదిగిన విధానం, రాజకీయ క్షేత్రంలో ఎదిగిన విధానాన్ని వన్ షుడ్ ప్రైజ్ ఇట్. బికాస్ నాకు ఇలా కాదు కానీ నేను బతికి బట్ట కట్టాలన్న దగ్గర ఆయన ఎంచుకున్న మార్గం, ఆయన సక్సెస్ని మీరు కంపేర్ చేస్తే దానికి ఆయనే చెప్పాడు, నాకు సత్తు లేదు, నాకు చేత కాదని. దాన్ని మీరు ఇంకా సూపర్లేటివ్ డిగ్రీలో చూద్దామంటే అది మీ ఓపికకి, మీ విజ్ఞతకు వదిలేయాలి. రాజకీయాల్లో గెలుపోవటములు అన్నదాన్ని బేరీజ్ వేసుకుని మాట్లాడే స్థాయి వేరు. ఎందుకంటే గెలవడం అన్నదే ప్రామాణికం అనుకున్నప్పుడు దేర్ విల్ బి లాట్ ఆఫ్ వేస్. అది కాదు సమాధానం. సమాజ శ్రేయస్సు, హితం అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానికి ప్రభావితం అవ్వాలి ముందు నుంచి. ప్రభావితమై ఇది నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు అది పార్టీ పెట్టో లేకపోతే దాని లక్ష్యం నెరవేరడానికో పోరాటం చేయడం అనేది రాజకీయ నేపథ్యం. ప్రధానికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమే రాష్ట్ర సాధన, చచ్చో బతుకో సాధించుకోవాలి. అలాగే రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణే పార్టీ జయం. ఫస్ట్ నీడ్ టు బి కాల్డ్ యాజ్ అ తెలుగు ప్రైడ్, అది తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ ఒక అధికార దురహంకారానికి జాతీయ పార్టీ మెడలు వంచి శాశ్వత సమాధి కట్టాలన్నది ప్రాథమిక జయంతో స్టార్ట్ చేయబడిన పార్టీ. ఈ కంపారిజన్స్లో జనసేన పార్టీ ఎక్కడుందో మీరు ఒకసారి చెప్పండి. ఐ టాక్డ్ అబౌట్ తెలుగుదేశం, ఐ టాక్డ్ అబౌట్ ప్రశ్నించడం అనేది కాన్సెప్ట్ అన్నారు. మూడోది ఐ టాక్డ్ అబౌట్ వైఎస్ఆర్సీపీ. ముగ్గురికి ఎజెండాలు ఉన్నాయి. ఎజెండా లేని పార్టీ జనసేన ఆబ్వియస్లీ. సో అప్పుడు అంటే నేను పార్టీ పెట్టాను, కష్టపడ్డాను, కానీ గెలవలేకపోతున్నాను కాబట్టి తెలుగుదేశం ఆచ్చేతంతో బతికి బట్ట కట్టాలనుకోవడం, ఈజ్ ఇట్ రైట్ యాజ్ అ పొలిటీషియన్? చావరేవో. సో కవిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టే అంటారు? 100%. సార్, జగన్ గారికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, జగన్ 2.0 నిజంగా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, నాకు జగన్ గారి విధానాలు ఇష్టం, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి ఎంత యాంగ్జైటీతో చూశారు చాలామంది. బికాస్ వన్స్ హస్ కమ్ బ్యాక్, యాంటిసిపేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి, అలా చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150కి యాంటిసిపేషన్స్ ఎట్లా ఉంటాయో ఆబ్వియస్లీ ఇతని మీద కూడా అట్లాగే ఉంటాయి. ఎందుకంటే కష్టమో నిష్ఠూరం, పార్టీ పెట్టాడు, ఓడిపోయాడు, గెలిచి తర్వాత ఇంత అవమానకరంగా ఓడిపోయినప్పుడు బౌన్స్ బ్యాక్ అన్నది ఉంటుంది చూడండి. ఫీనిక్స్ బర్డ్, హౌ ఇట్ లివ్స్ ఫ్రమ్ ర్యాషెస్ అంటారు. సో ఆ యాంటిసిపేషన్స్ ఎట్లా ఉంటాయంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంచేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వెన్ పీపుల్ ఒక 5 సంవత్సరాలు ఒక గవర్నెన్స్ చూసిన తర్వాత, ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెట్ బ్యాక్ ఏంటి, ఈయన కొంతమంది క్యాండిడేట్లు ఏలినటి శని బ్యాచ్ని వదిలించుకుని ఉంటే ఆయన నెల్లేరు మీద నడకండి ఆయన గెలుపు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, తెలుగుదేశం పరంగా కాంగ్రెస్ పరంగా 2-3 టర్ములు అక్కడ ఉద్ధరించి ఊళ్ళేళ్ళి కేసీఆర్ని ఎత్తుకొచ్చి కేసీఆర్ దగ్గర 2 టర్ములు భరించి కూడా నియోజకవర్గానికి ఏమి పనిచేయని వాళ్ళని మళ్ళీ ఎత్తికి పెడితే దరిద్రం. అలాగే 80 మందిని తీసి అవతల పడినరా బాబు, నేను నా విశ్లేషణలు 100 ఉన్నాయి, కానీ ఆయన పిల్లలు మార్చినట్టు ఇటు మార్చి అటు మార్చి చేసిన దరిద్రానికి వైఎస్ఆర్సీపీకి. సో ఈ కంపారిజన్స్లో అరే ఇది కనుక రియలైజ్ అయ్యి కొత్త తరంతో కొత్త పుంకాలు తొక్కడానికి ఒక మార్గం చేసుకున్నారంటే, మీకు ఇంకో విషయం చెప్తా, ఈసారి తెలుగుదేశం కూడా ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇది డెఫినెట్గా టర్న్ ద పేజ్ లెంద ఓకే కదా పొలిటికల్ ఏరాలో. అదే పని అక్కడ జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? కొత్త తరం, ఆ జోష్. సో జగన్ గారికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కరెక్టే, అవి కూడా ఇట్స్ ఎ పర్ఫెక్ట్ యాప్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.